என்ன ఈశ్వర్ ఇవళ వాటి ఫోన్ చెయ్యాలా? ఆఫ్ చేసుకుని కూర్చున్నావేమి? ఫ్లైట్లో ఫోన్ ఆఫ్ చేయాలి కదా పార్టీ, అందుకే ఆఫ్ చేశాను. ఫ్లైట్ ఏమి? నేను ముంబై వెళ్తున్నానని చెప్పాను కదా. రే, పొద్దున్నే ఎదుకురా నా బీపీ పెంచుతున్నావు. ఏడిపించేదానికి ఒక హద్దు ఉండాలా? సుమ్మ ఇరుడా. ఏడిపించట్లేదు పార్టీ, నిజం చెప్తున్నాను. నేను ముంబై వచ్చాను. మా నాన్నగారి ముద్దుల మేనకోడలున్న ఇంటి దగ్గరకు వచ్చాను. కరిగిపోయారు. మున్నా సంగతి చూస్తానని ప్రామిస్ చేశారు. కానీ ఇది దేవి సంగతి కదా. ఆయన మనసు ఎటు మారుతుందో చెప్పలేము. అందుకే ఆయనకు కూడా చెప్పకుండా కొద్ది రోజులు హాలిడేకి గోవా వెళ్తున్నానని కోతలు కూసి వచ్చేశాను. మీకెందుకు చెప్తున్నానో తెలుసా? నేను గోవా వెళ్ళానని మావయ్య చెప్తే మీరు నమ్మరు. నిజం తెలుసుకోవడానికి మీరేదేదో చేస్తారు. అనవసరంగా డాడ్ దృష్టి నా మీదికి మళ్ళుతుంది. అందుకే మీకు ముందే చెప్తున్నాను, కామ్గా ఉండండి పార్టీ. నాకు ఎలాంటి ప్రాబ్లం రానివ్వకండి. ఎవ్వరు అడిగినా నేను గోవాలో ఉన్నాను. అర్థమైందా? ఈశ్వర్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పుడు దాకా నీవు ఆవేశముతో కోపంతో ఏమేమో చేసినావు. చేసిన ప్రతిసారి ఘోరముగా దెబ్బతిన్నావు. ఇక వద్దురా. అదే ఈసారి తేడా పార్టీ. నో ఆవేశం, నో కోపం, ఓన్లీ ఆలోచన. నీ తలకాయ అది ఆర్కే నాయుడు వీటిలో ఉన్నది. ఆర్కే నాయుడు ముందు పెద్దవాళ్ళము. మా ఆలోచనలు, కుట్రలు, పలుకుబడి, స్నేహాలు ఏమీ పని చెయ్యలేదు. అంతా కట్టకట్టుకుని జైలుకు పోయి కూర్చున్నాము. లేకాకివి నీ యోసన ఏడ పని చేస్తాదిరా. ఇన్సల్ట్ చేయకండి పార్టీ. నా బ్రెయిన్ అంత తక్కువేం కాదు. అయినా మీ కుట్రలు కూడా ఒక లెవెల్ దాకా పనిచేశాయి కదా. ఆయన కొడుకుని ఆయన నుంచి దూరం డాడ్కి చెప్పి బలవంతంగా నన్ను వెనక్కి రప్పించాలని ట్రై చేశారో జన్మలో మీకు కనిపించను. ఈశ్వర్, ఈశ్వర్! రయ్యా, ఏమైంది గోమతమ్మ? వీడు ముంబై పోయినాడు. ఆర్కే నాయుడు వీటికాడ ఉన్నాడు. ఏమి చేసేది మునియమ్మ? ఏమన్నా అంటే ఇక నన్ను చూడవు అని బెదిరిస్తున్నాడు. సెల్వతో కూడా ఎప్పుడు ఇన్ని కష్టాలు పడలేదు. వాడు కొడుకు మాత్రము నాకు నరకము చూపిస్తున్నాడు. నరకము.